రాజా ఆ ప్రాజెక్ట్ కోసం వచ్చాడా? రావటం కాదు, రప్పించాడు మా చీఫ్ ఇంజనీర్. మనం ఒక పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేయబోతున్నాం. దాని వాల్యూ ఎంత తెలుసా సార్? 200 crores. ఇది నీ లేటెస్ట్ రిపోర్ట్. దీన్ని బట్టి నీ మెదడులో సెరిబ్రల్ కార్టెక్స్ చాలా వరకు డ్యామేజ్ అయింది. ఆ రాజాకి రాకూడదు అంటే మీరు వెంటనే ISO 9000 సర్టిఫికేట్ ఉన్న కాంట్రాక్టర్తో అసోసియేట్ అవ్వాలి. ఈ ప్రాజెక్టు ద్వారా అతనికి నీకు మధ్య మంచి ర్యాపోర్ట్ డెవలప్ అవుతుంది. వర్క్ కోసం తను నీ దగ్గరికి రావాలి, అలా చందుని కలవాలి. ఎదురుగా కనిపిస్తే అయినా చందు మనస్సు మారుతుంది, అతనితో కలిసిపోతుంది అని నా అభిప్రాయం. నువ్వేమంటావు? చాలా దూరం ఆలోచించావు నరేంద్ర, కానీ తను ఒప్పుకోవాలి కదా. అదే, ఎందుకు ఒప్పుకోదు? ఎందుకో నీకు తెలుసు కదా, ఒకప్పుడు రాజా మాధవులు పెళ్లి చేసుకోవాలని ఎంకరేజ్ చేశావు. వాళ్ళ పెళ్లికి పెద్ద మనిషిగా కూడా వెళ్ళావు కదా. కానీ వాళ్ళ పెళ్లి జరగలేదుగా. అందుకని చందుని కాపురానికి పంపిద్దామంటావా? చందుకి ఇష్టం లేదు నరేంద్ర. అసలు రాజాని మాధవిని అనరాని మాటలని రెచ్చగొట్టిందే చందు. తన మాటలు విని రాజా కోపంతో మాధవి మెడలో తాళి కట్టాలి అనుకున్నాడే గాని ప్రేమతో కాదు కృష్ణ. అసలు చందు ఇలా ఎందుకు బిహేవ్ చేస్తుందో నాకు ఇప్పటికీ అర్థం కావటం లేదు. తను ఏదైనా సైకలాజికల్ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతుందేమో. నువ్వు ఒకసారి డాక్టర్కి చూపించాల్సిందే. ఆల్రెడీ డాక్టర్స్ అబ్జర్వేషన్లోనే ఉందిలే. అంటే తన పరిస్థితిని గమనించి నువ్వు ముందే జాగ్రత్త పడుతున్నావు అన్నమాట. అవును, జాగ్రత్త పడుతున్నాను. కానీ ఇదేదో కాస్త ముందే అయి ఉంటే బాగుండేది. మిస్ అయ్యాను. నువ్వేం దిగులు పడకు కృష్ణ, నేను చెప్తున్నాను కదా. ఈ ప్రాజెక్టు పూర్తయిపోయేలాగా రాజాని చందును కలిపేద్దాం. వాళ్ళకి రాసిపెట్టింది కాబట్టి ఆ రోజు రాజా మాధవుల పెళ్లి ఆగిపోయింది. నేను ఇప్పటికీ చెప్తున్నాను, ఎప్పటికైనా రాజా చందుల జంటే గొప్ప జంట అవుతుంది. అది డిసైడ్ చేయాల్సింది మనం కాదు నరేంద్ర, ఆ దేవుడు. వాళ్ళిద్దరిని ఎందుకు విడదీశాడో ఆయనకే తెలుసు. చివరికి కలుపుతాడో విడదీస్తాడో కూడా ఆయనే చూసుకుంటాడు. అటు 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 టైం అయిపోయింది. డాడీ ఇంటికి వచ్చేసారో ఏంటో.
మేడం ఆటో కావాలా? కావాలి. సన్ సిటీకి వెళ్ళాలి. రండి మేడం, ఎక్కండి. ఏంటి మేడం, ఆటో ఎక్కడుంటే అలా వెళ్ళిపోతున్నారు? అదేం లేదు, నాకు ఆటో వద్దు, బస్కి వెళ్తాను. నువ్వు వెళ్ళు. ఛే, పొద్దుటే భలే బేరం దొరికింది. భగవంతుడా, నన్ను కనీసం ఇంటి దాకైనా చేరుస్తావా, లేక ఇక్కడే రోడ్డు మీదనే చంపేస్తావా? ఇంటి దాకా వెళ్ళేలా చూడు స్వామి. చందు, అమ్మా చందు. తాతయ్య, 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 మీరిక్కడ? నిన్ను చూసే ఆగానమ్మా. నువ్వేంటి ఇక్కడ? ఆటో కోసం చూస్తున్నాను తాతయ్య. ఎక్కడ? ఈ నడి రోడ్డు మీదనా? కళ్ళు కనిపించట్లేదు కదా, చాలా దూరం వచ్చేసినట్టున్నాను. నువ్వు ఇక్కడ నిలబడిపోయి తచ్చాడుతుంటే ఆగాను. అదే తాతయ్య, ఇటు వెళ్లే ఆటోలు ఆపడం లేదు, అటు వెళ్లే ఆటోలు ఆపుతారేమోనని రోడ్డు దాటుతున్నాను. రా, కారెక్కు. ఎందుకు తాతయ్య? నేను ఇంటికి వెళ్తాను, మీరు వెళ్ళండి. ముందు కారెక్కుతావా లేదా? రా, కూర్చో. పోనీ. రండి తాతయ్య. రండి తాతయ్య, ఒక నిమిషం.
తాతయ్య అలా చూస్తున్నారు? అమ్మా చందు, నిజం చెప్పు, నీకేమైంది? నాకేమేం తాతయ్య? కాదు, చాలా నీరసంగా ఉన్నావు. ఇందాక రోడ్డు మీద కూడా నన్ను పట్టుకొని ఏదో గుడ్డివాళ్లు తడిమినట్టు తడిమి ఒక్క నిమిషం తర్వాత తాతయ్య అని పిలిచావు. ఎప్పుడూ గలగలా మాట్లాడేదానివి, కారులోనూ అంత సైలెంట్గా ఉన్నావు. ఆ చెమటలు చూడు, ఎలా ఉందమ్మా ఒంట్లో? నా మీద నీకు ప్రేమ ఎక్కువ కదా తాతయ్య. అందుకే నాలో ఏ చిన్న తేడా వచ్చినా మీకిట్టే తెలిసిపోతుంది. అంటే నువ్వేదో బాధపడుతున్నావు కదూ? ఏదో ఏముంది తాతయ్య, మీకు తెలిసిందే, దాని ఎఫెక్టే ఇది. రాకెట్ ఆకాశంలోకి వెళ్లే క్రమంలో కొంత దూరం వెళ్లేసరికి కొన్ని పార్ట్లు ఊడిపోతాయి. ఇంకా పైకి వెళ్ళేసరికి రాకెట్ నుంచి పూర్తిగా విడిపోయి శాటిలైట్ ఒక్కటే అనుకున్న కక్షలోకి వెళ్తుందట. అది సైన్స్ కదా తాతయ్య. మనిషి ప్రాణం కూడా అంతే తాతయ్య. చావు దగ్గర పడే కొద్దీ ఒక్కొక్క పార్ట్ పనిచేయడం మానేస్తుంది. అలా ఒక్కొక్కటి పనిచేయడం మానేసి చివరికి ప్రాణం ఒక్కటే అలా గాలిలో కలిసిపోతుంది. అంటే ఇందాక కళ్ళు కనిపించడం కొద్ది కొద్దిగా మానేస్తున్నాయి తాతయ్య. అమ్మా చందు, నాకు రోజులు దగ్గర పడే కొద్దీ ఆప్టికల్ నర్వ్స్ మీద ప్రెషర్ పడి అవి పనిచేయడం మానేస్తాయట. అలా కొన్ని నిమిషాలు, ఆ తర్వాత క్షణాలు, ఆ తర్వాత ఏమో ఇందాక మీ దగ్గర ఊరికే బుకాయించాను కానీ కళ్ళు కనిపించకే రోడ్డు మీద ఆగిపోయాను తాతయ్య. మీరొచ్చి పలకరిస్తే మీ వాయిస్, మీ చేతి స్పర్శని బట్టి గుర్తుపట్టాను. ఆ తర్వాతే కళ్ళు కనిపించాయి. ఏంటమ్మా ఇది? ఇంత దారుణమైన పరిస్థితి ఉంటే అంత ఈజీగా చెప్తావేంటి? ఏంటి తాతయ్య మీరు? అవతల ప్రాణమే పోతుందంటే ఆఫ్టర్ ఆల్ కళ్ళు కనిపించకపోతే అంత ఫీల్ అవుతారేంటి? భలే వారే, టేక్ ఇట్ ఈజీ. అమ్మా చందు, ఎంత కష్టం వచ్చింది తల్లి నీకు. ఈ లోకంలో పాపం చేసే దుర్మార్గులకు బోలెడంత ఆయుష్ ఇచ్చిన ఆ దేవుడు నీలాంటి మనిషికి ఎందుకమ్మా ఆయుష్ లేకుండా చేశాడు? నిజంగా చాలా దుర్మార్గుడు అమ్మా ఆ దేవుడు, దుర్మార్గుడు. ఏమో తాతయ్య, నేను మంచిదానని నువ్వంటున్నావు, కానీ నాకు తెలియకుండానే నేనేం పాపం చేశాను. తెలిసి చేసినా తెలియక చేసినా పాపం పాపమే కదా. నువ్వేం పాపం చేసావమ్మా? ఏ పాపం చేయలేదు, పుణ్యమే చేశావు. నీ ప్రాణం పోయేలోగా నా కూతురికి మీ నాన్నకి పెళ్లి చేసి పుణ్యం మూటగట్టుకోవాలనుకున్నావు. కానీ ఆ కోరిక నెరవేరలేదు కదా తాతయ్య. 1000 అబద్ధాలైనా ఒక పెళ్లి చేస్తే అబద్ధాలాడిన పాపం పోతుందని పూజారి గారు చెప్తే విన్నాను. నాన్నకి జయంతి గారికి పెళ్లి చేసుంటే నా పాపమంతా పోయి పుణ్యం మిగులుతుందేమో తాతయ్య. కనీసం ఆ పుణ్యంతోనేనా ఈ జబ్బు నుంచి నాకు విముక్తి దొరికేదేమో. నా బ్యాడ్ లక్, ఏం చేస్తాం? బ్యాడ్ లక్ నీది కాదమ్మా, నాది. ఈ పెళ్లి జరగకపోవటం వల్ల నా కూతురికి ఏ నష్టం జరగలేదు, మీ నాన్నకు ఏ నష్టం జరగలేదు. కానీ నేను మాత్రం నిన్ను మిస్ అవుతున్నానమ్మా.
కనీసం ఈ చివరి రోజులోనైనా నీతో గడిపే అవకాశం లేకుండా చేశాడమ్మా మీ నాన్న. మా నాన్న తప్పే ఉందిలే తాతయ్య. నా తలరాత బాగోలేదు. లేదమ్మా, ఈ తప్పంతా నిజంగా మీ నాన్నదే. అసలు ఎందుకు జయంతిని కాదన్నాడో నాకిప్పటికీ అర్థం కావట్లేదు. అన్నం లేదా, ఆస్తి లేదా, చదువు లేదా, హోదా లేదా, అన్నీ ఉన్నాయి. అన్నిటికంటే ఎక్కువగా మీ నాన్నంటే ప్రేమ ఉంది. మనస్ఫూర్తిగా తను మీ నాన్నను ప్రేమించింది. ఆ విషయం నాకు చెప్పిందమ్మా. ఇంతకు మించి ఏం కావాలమ్మా? ఓ ఆడపిల్ల ఒక మగాడిని పెళ్లి చేసుకోవడానికి ఇంతకు మించి ఏ క్వాలిఫికేషన్స్ కావాలి? నిజంగా మీ నాన్న చాలా చాలా అన్యాయం చేశాడు. నా కూతురు కాదు, నీకు. మా నాన్న మనసులో మా అమ్మ జ్ఞాపకాలు చెరిగిపోలేదు తాతయ్య. అదంతా తప్పించుకోవడానికి చెప్పిన ఒక సాకమ్మా, అంతే. నేను నమ్మను. ఎందుకంటే నా కూతురు జయంతిలా మీ నాన్నకు ప్రపోజ్ చేయలేదు. మీ అమ్మ సూర్యగా మారి ప్రపోజ్ చేసింది. నిజంగా మీ అమ్మంటే ప్రేముంటే ఈ అమ్మని కాదనేవాడు కాదు. అయినా నేను వదిలిపెట్టను. ఏదో ఒకరోజు నిలదీసి అడుగుతాను. తాతయ్య, వాళ్ళు భార్యాభర్తలైనా కాకపోయినా నువ్వు మాత్రం నా మనవరాలివే. నేను నీకు తాతయ్యనేనమ్మా, తాతయ్యనే. ఈ ఫార్మాస్యూటికల్ కంపెనీ పెట్టడం వల్ల ఎంతో మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి సార్. అలాగే ఈ డిస్ట్రిక్ట్ వరకు మన కంపెనీలో తయారయ్యే డ్రగ్స్ మీద 5% డిస్కౌంట్ ఇవ్వాలనే ప్రపోజల్ కూడా ఉంది. మీరిచ్చిన ప్రపోజల్ చూశాక కాదు అని చెప్పడానికి నాకు కారణాలేమీ కనిపించడం లేదు. ఫ్యాక్టరీ కట్టడం వరకు నేను లైసెన్స్ ఇస్తున్నాను, మిగతా మీరు ఫాలో చేసుకోండి. అలాగే సార్, ప్రోడక్ట్కి సంబంధించి డ్రగ్ కంట్రోల్ బోర్డుకి ఆల్రెడీ ప్రపోజల్ పంపించేశాం. మీరు లైసెన్స్ ఇస్తే వాళ్ళు ఇస్తామన్నారు. అవును సార్, ఎంత తొందరగా పని ఫినిష్ అయితే అంత తొందరగా ఫ్యాక్టరీ మొదలు పెట్టాలనే ఆలోచనలో ఉన్నాం. మీలాంటి గొప్ప కంపెనీ ఫార్మా రంగంలోకి అడుగుపెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. దీనివల్ల 10 మందికి మంచి జరుగుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసావా ఎలా ఒప్పించాను? అందుకే అమెరికాలో నా ఫ్రెండ్స్ ఎప్పుడు నువ్వు ఏదైనా అనుకుంటే సాధించేస్తావు, నీలో గొప్ప టాలెంట్ ఉందిరా అంటారు. నేను అన్నిట్లోనూ సక్సెస్ అయ్యాను, కానీ ఒక్క నీ విషయంలో తప్ప. అర్థమైంది. నోరు మూసుకొని కార్ డ్రైవ్ చేయమంటావు, అంతే కదా? ఓకే. హలో సూర్య గారు. సూర్య, ఎలా ఉన్నారండి? ఎంతకాలం అయిందండి మిమ్మల్ని చూసి. అవును, ఒక్కరే వచ్చారా ఏంటి? మీ వారు కృష్ణేరి?